అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరి నిన్నైతే రాలేకపోయామండి. మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ మధ్యకు వచ్చాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దామా? స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నాయన ఈరోజు మాట్లాడుతుండగా నేను కాదు ప్రభా, నీవే మాట్లాడి తండ్రి చక్కటి జ్ఞానంతో నన్నును వినువారు అందరినీ కూడా జ్ఞానంతో నింపమని యేసునామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ మనకి అనిపిస్తుంది. తర్వాత ఇది ఎక్కడ విని ఉండము అనిపిస్తుంది. ఎందుకంటే నేను మా సార్ చెప్తున్నాడు విన్నప్పుడు ఈ టాపిక్ నేను ఎప్పుడు వినలేదు, కొత్తగా అనిపించింది. అయితే ఇందులో కొన్ని కొత్త విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. సో మీతో కూడా నేను అవి పంచుకోవాలని ఆశపడుచున్నాను. మరి మొట్టమొదటిగా హెర్మెన్యూటిక్స్ అనే ఒక టాపిక్ గురించి చెప్తున్నానండి. హెర్మెన్యూటిక్స్ వాక్యానం లేకపోతే భాష్య శాస్త్ర పరిచయాన్నే ఏమంటారంటే హెర్మెన్యూటిక్స్ అంటారు. అయితే అసలు ఈ హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటి? తెలుగులో అయితే దీన్ని ఏమంటారంటే భాష్య పరిచయం లేకపోతే వాక్యానం అని దీన్ని పిలుస్తారండి. అయితే ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి. హెర్మెన్యూటిక్స్ అనేది గ్రీక్ వర్డ్, అంటే హెర్మెన్యూటిక్ అంటే మూల పదం నుండి దీన్ని తీసుకొనబడింది. అయితే గ్రీక్ వర్డ్ హెర్మెన్యూ అంటే అర్థం ఏంటంటే ఏదైనా అర్థాన్ని వివరించడం, లేకపోతే ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక పుస్తకాన్ని బాగా వివరించడాన్నే హెర్మెన్యూ అంటారు. వ్యాఖ్యానించడం కానీ అనువదించడం లేకపోతే అర్థం చెప్పడం, ఇవన్నీ కూడా హెర్మెన్యూ అనే మీనింగ్ వస్తుందండి. అంటే హెర్మెన్యూటిక్స్ అంటే వ్యాఖ్యానం లేకపోతే భాషా పరిచయ శాస్త్రం గురించి చెప్పేదాన్నే హెర్మెన్యూటిక్స్ అంటారు. అయితే ఈ హెర్మెన్యూటిక్స్ అనేది వాక్యానం యొక్క సూత్రాలు, పద్ధతులు, నియమాలు ఎన్ని చెప్తాయండి? 3 పద్ధతులు, నియమాలు, సూత్రాలు. ఒక గ్రంథం ఉందనుకోండి, ఇప్పుడు దాంట్లో ఉన్న సూత్రాలు వివరిస్తారు. నెక్స్ట్ ఇంకా డీప్ అనమాట, సూత్రాలు, నియమాలు, వాటి పద్ధతులు అన్నీ వివరిస్తారు. అలా వివరించేదాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. బోధించే వంటి కళ కూడా కలిగి ఉండడాన్నే హెర్మెన్యూటిక్స్ అంటారు. అయితే హెర్మెన్యూటిక్స్ అనే యొక్క ప్రధాన పని ఏంటంటే గ్రంథాలు చెప్పాను కదండి, ఒక పుస్తకం కానీ ఒక గ్రంథం కానీ. ఇక్కడ మనం బైబిల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గ్రంథములో ఇమిడి ఉన్నటువంటి అసలు అర్థాన్ని ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థం చేసుకుంటాం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మరి దాన్ని అనువదించుకుంటాం. అయితే హెర్మెన్యూటిక్స్లో మాత్రం అసలైన దాని అర్థం, ఇప్పుడు మనం ఏదైతే రచయిత రచించాడో గ్రంథాలు, ఆ రచయిత ఆయన రాసిన గ్రంథాల్లో ఉన్న సరైన విధంగా లోతైన వాటి అర్థాన్ని తెలుసుకుని మనం వ్యాఖ్యానించడం ద్వారా ఉద్దేశించే ఆ అర్థాన్ని గ్రహించే ప్రక్రియనే హెర్మెన్యూటిక్స్ అంటారు. అర్థమైందండి? అంటే లోతైన విధంగా అర్థం చేసుకోవడమే కాదు, అది లోతుగా అర్థం చేసుకుని ఆ గ్రంథంలో ఉన్నది ఇతరులకు వ్యాఖ్యానించినప్పుడు కూడా దాన్ని ఏమంటారండి? అర్థం రూపంలో చెప్పడాన్నే హెర్మెన్యూటిక్స్ అంటారు. అర్థమైందండి? ఒక సూత్రాలు, నియమాలు, పద్ధతులు కలిగిన ఒక గ్రంథాన్ని బాగా ఇమిడి ఉన్న ప్రతి ఒక్క అర్థాన్ని బాగా తెలుసుకుని దాన్ని వ్యాఖ్యానించి అది అర్థమయ్యే రీతిగా చెప్పడాన్నే హెర్మెన్యూటిక్స్ అంటారు. ఈ హెర్మెన్యూటిక్స్ అనేది గ్రీక్ వర్డ్ హెర్మెన్యూటిక్. అయితే ఈ హెర్మెన్యూ వర్డ్ ఆ మూలపదం నుంచి తీసుకొనబడింది. అయితే హెర్మెన్యూ అంటే అర్థం ఏంటంటే అర్థం చెప్పడం, లేకపోతే వ్యాఖ్యానించడం, లేకపోతే దాంట్లో ఉన్న డీప్ మీనింగ్ వివరించడాన్నే దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారండి. ఇక్కడ వరకు అర్థమైందండి మీ అందరికీ? ఇప్పుడు పర్పస్, అసలు ఈ హెర్మెన్యూటిక్స్ ఉద్దేశం ఏంటి? పర్పస్ గురించి చెప్తున్నారు. పర్పస్ అంటే ఉద్దేశం గురించి చెప్తున్నారండి. ఇట్ ఈస్ స్టడీడ్ విత్ వ్యూ టు ద ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం. గతంలో లిఖించబడిన సాహిత్య రచనలు సరైన విధానంలో వివరించడం లేకపోతే వ్యాఖ్యానించడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే గతంలో మనకంటే ముందుగా రాసే పుస్తకాలు లేకపోతే గ్రంథాల్లో ఏవైతే లిఖితపూర్వకంగా సాహిత్యపూర్వకంగా రచనలు ఏ విధంగా వివరించారో లేకపోతే దాన్ని వ్యాఖ్యానించారో వంటి ఉద్దేశాన్ని అధ్యయనం చేయడాన్నే ఈ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అయితే ఇంటర్ప్రిటేషన్ అనరండి, ఇంటర్ప్రిటేషన్లో దాని పర్పస్ అంటే ఇప్పుడు హెర్మెన్యూటిక్స్లో ఉన్న పర్పస్ గురించి చెప్తున్నానండి. అది ఏ విధంగా అంటే సాహిత్య రచనలను తర్వాత సరైన విధానంలో వివరించడాన్ని, దాన్ని వ్యాఖ్యానించడాన్ని,
తర్వాత వంటి ఉద్దేశంలో అధ్యయనం చేయడాన్ని ఈ రచయిత ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని ఎవరైతే చదువుతున్నారో సరిగ్గా అర్థం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న కాలము, సంస్కృతి, భాష, తర్వాత ఆలోచన విధానము, నెక్స్ట్ భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా అధిగమించాలో తెలియజేయడం దీని ప్రధాన బాధ్యత. అసలు ఈ హెర్మన్యూటిక్స్ ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే సాహిత్య రచనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా మనము వ్యాఖ్యానించడం లేకపోతే దాన్ని వివరించడము సరైన విధానంలో, తర్వాత ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడం, ఈ రచయిత ఏవైతే చెప్పాలనుకుంటున్నాడో ఉద్దేశాలు ఆ గ్రంథం ద్వారా లేకపోతే ఆ పుస్తకం ద్వారా ఆ పాఠకులు ఎవరైతే చదివేవారు ఉన్నారో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని వ్యాఖ్యానించినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న కాలము, సంస్కృతి, విభేదాలు, ఆలోచన విధానం వంటి భేదాలు ఇవన్నిటిని అధిగమించడం తెలియజేయడాన్ని ప్రధాన బాధ్యతగా ఉందండి. అయితే ఇందులో పాఠకులు అంటే చదివేవారు ఎవరైతే ఉన్నారో రచయిత యొక్క జీవితకాలము, అంటే రచయిత ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నాం కదండి, చదివేవారు ఎవరైతే ఉన్నారో ఆ గ్రంథంలో ఉన్న రచయిత జీవితకాలము, ఆయన పూర్తిగా పరిస్థితులు, సంస్కృతి, అతని ఆలోచన భావాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా బోధిస్తుంది. అంటే ఒక రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో, ఎలాంటి అర్థాలతో ఆయన రాశాడో ఆయన ఆలోచనగా మనం ఆలోచించాలి, మనం ఆలోచనగా కాదు. కానీ ఆ రచయిత ఆలోచనగా, ఆ రచయిత ఉద్దేశంలో అలా మనం ఆ మధ్య ఆయన కాలము, ఆయన సంస్కృతి, ఆయన పద్ధతులు, ఆయన భేదాలు, ఆయన పరిస్థితులు, ఆయన అన్నీ ఇమిడి ఉన్న అర్థం చేసుకుని దాన్ని అర్థమయ్యేటట్టు బోధించడమే దాన్నే ఈ పర్పస్ ఆఫ్ ది హెర్మన్యూటిక్స్ అంటారండి. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం, భాష, బైబిల్ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని వ్యాఖ్యానం అంటారండి, భాష పరిచయ శాస్త్రం అని కూడా అంటారండి. అయితే ఈ వ్యాఖ్యానము ఏదైతే బైబిల్లో ఉందో ఆ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాని అర్థాన్ని వివరించడమే ఇది రచయిత ఉద్దేశించిన అసలు అర్థాన్ని, చారిత్రాత్మక మరియు సాంస్కృతిక సందర్భాన్ని, వ్యాకరణాన్ని పరిశీలించి తెలుసుకోవడమే. ఏం లేదండి, ఒక రచయిత తను ఏదైతే ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో, చాలామంది రచయితలు రచించారని మనం అనుకుంటాం, కొంతమంది మన దేవుని బిడ్డలైన వారు. అయితే ఎవరైతే ఈ పుస్తకాలు రాసేవారు ఉన్నారో వారు ఏ విధంగా వారి ఆలోచనలో ఆలోచించుకుని రాశారు, ఏమి అర్థం ఉండేటట్టు రాశారన్నది అర్థం చేసుకుని సరిగ్గా దాన్ని ప్రాపర్గా మనం అర్థం చేసుకుని వారి చారిత్రాత్మక మరియు సాంస్కృతి సందర్భాలు, వ్యాకరణ పరిశీలించి తెలుసుకోవడాన్నే ఇది ఇంటర్ప్రిటేషన్ అని అంటారండి. అర్థమైందండి. ఒక రచయిత ఉద్దేశాన్ని, ఆయన చారిత్రాత్మక సంస్కృతిని, సందర్భాన్ని, వ్యాఖ్యాన్ని పరిశోధించి తెలుసుకోవడమే బాగా దాన్ని వ్యాఖ్యానించడాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. అర్థమైందండి. అయితే వేనీ గార్డెన్ అనే ఆయన ఏం చెప్పారంటే, క్లారిటీ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్ బేస్డ్ ఆన్ హోలీ స్పిరిట్ గైడెన్స్ అండ్ హిస్టారికల్ కంటెంట్ సిస్టమ్ ఆర్ సిస్టమేటిక్ థియాలజీ అని పిలుస్తారు. అంటే మనము పరిశుద్ధాత్మ సహాయమే కాదు, మనకి హిస్టారికల్ నాలెడ్జ్ అనేది కూడా మనకి ఉండాలి. అలా ఉన్నప్పుడు అది కరెక్ట్ వే అని నేను అగ్రీ అవుతానండి. మీరు అగ్రీ అవుతారా? అంటే పరిశుద్ధాత్మ సహాయం ఒకటే ఉండి మనం వాక్యం చెప్పేయడం కాదండి. ఆ వాక్యం ఏదైతే చెప్తున్నామో దాని హిస్టారికల్ అంటే దాని గురించి మనకు బాగా తెలిసి ఉండాలి. లేకపోతే దాన్ని మనం ఎన్నో విధాలుగా దాన్ని మనం నేర్చుకోవడం అలాంటి ఆ స్వభావం ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ సహాయం ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానం చేయొచ్చండి. అయితే మనకి పరిశుద్ధాత్మతో పాటు ఏముండాలండి, హిస్టారికల్
నాలెడ్జ్ అనేది కూడా మనకు ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారండి. 2 తిమోతి పత్రిక 2:15 అధ్యాయము, 2 పేతురు 1 అధ్యాయము 20-21 వచనాలు చదివితే అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో, ఫస్ట్ హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటో చెప్పాను. తరువాత మీకు ఇంకేం చెప్పానండి, పర్పస్ ఆఫ్ ది హెర్మెన్యూటిక్స్, ఉద్దేశం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అంటే నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్, అసలు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ నీడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం అవసరమయ్యే కారణాలు. ఇంటర్ప్రిటేషన్కి కావాల్సిన వ్యాఖ్యానాలు అవసరమయ్యే కారణాలు కొన్ని ఉన్నాయండి. అవి ఎన్ని ఉన్నాయంటే 6. మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు రాసుకున్నారండి, బుక్కు పెన్ను ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ చెప్తున్నానండి, నీడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ది ఏంటంటే, బైబిల్ దేవుని వాక్యం అయినప్పటికీ మానవుల ద్వారా రాయబడింది. ఈ బైబిల్ అనేది మనం ఏమనుకుంటామంటే దేవుడి ద్వారా రాయబడింది అని అనుకుంటాం. దేవుడు ప్రేరేపణతో రాయబడిన ఇది మనుషుల ద్వారా రచించారు, అంటే మనుషులు దీన్ని రాశారండి, రాత. కాబట్టి బైబిల్ దేవుని వాక్యమే, కానీ అది మనుషుల ద్వారా వివిధ కాలాల్లో వివిధ సంస్కృతిలో రాయబడింది, వివిధ భాషల్లో. అంటే ఈ బైబిల్ అనేది ఒక్కలే రాయలేదండి, అనేక మంది రాయడం అనేది జరిగింది. అయితే అనేక మంది అనేక భాషల్లో, అనేక సంస్కృతిలో, అనేకమైన విధాలుగా, అనేక కాలాల్లో రాయడం బట్టి మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, బైబిల్ దేవుని వాక్యం అయినప్పుడు మానవుల ద్వారా రాయబడింది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని తెలుసుకోవాలి. అయితే అందువల్ల దాని చారిత్రాత్మక సందర్భాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించాలి. కాబట్టి వారు రాశారు కాబట్టి, మనుషులే రాశారు కాబట్టి అది మనం ఇంకా ఏం చేయాలండి, బాగా దాన్ని వ్యాఖ్యానం చేయాలి చరిత్రను. తర్వాత రెండవది, కొన్ని వచనాలు అర్థం చేసుకోవడం కష్టం. బైబిల్లో మీరు చూసినట్లయితే కొన్ని వచనాలు మనం అర్థం చేసుకోవడం, వాటి సంస్కృతి పద్ధతులు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదండి. అయితే దేవుని సందేశం స్పష్టమైనదే, ఏదైతే బైబిల్లో ఉందో ప్రతిదీ కూడా స్పష్టమైనదే. అయినప్పటికీ కొన్ని వచనాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా లేదా దాని వ్యాఖ్యానం చేయడం అనేది కూడా మనకి కష్టంగా ఉంటుంది కదండి. కాబట్టి మనం కొన్ని వచనాలు అర్థం చేసుకోవడం అనేది కూడా ఈ నీడ్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్లోకి వస్తుంది అండి, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్, కాబట్టి వ్యాఖ్యానం అనేది అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడవది, పరిశుద్ధాత్మ సహాయంతో పాటు లోతైన అధ్యయనం కూడా అవసరం. చెప్పాను కదండి, నాట్ ఓన్లీ మనకి గాడ్ ప్రెజెన్స్, మనకి ఇంకా ఏముండాలి, నాలెడ్జ్ ఆఫ్ ది హిస్టారికల్ నాలెడ్జ్ అనేది కూడా మనకు చాలా అవసరమండి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము మనకి ఎంత అవసరమో అంతే లోతైన హిస్టారికల్ నాలెడ్జ్ కూడా మనకు అంతే అవసరం అని చెప్తున్నారు. దీంట్లో పరిశుద్ధాత్మ బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. అయితే లోతైన అధ్యయనము, చారిత్రాత్మక నేపథ్యం, భాషల జ్ఞానం, పరిశోధన కూడా అవసరం. చూసారండి, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తారు, కానీ ఏ లోతైన అధ్యయనం, మనకి బైబిల్ అనేది మనకి హెర్మెన్యూటిక్స్లో ఎక్కువగా అర్థమయ్యేది ఏంటంటే లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఎవ్రీ పాయింట్ బైబిల్లో ఉన్నది లోతుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తూ దాని చారిత్రక నేపథ్యము, నెక్స్ట్ భాష జ్ఞానము, పరిశోధన కూడా, ఇవన్నీ కూడా అవసరమని మనకి వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపించిన వాక్యాన్ని మనం ఏం చేయాలండి, సరిగ్గా అర్థం చేసుకోవడానికి రెండు అవసరమే. పరిశుద్ధాత్ముడు అవసరమే, హిస్టారికల్ నాలెడ్జ్ కూడా మనకి అవసరమే. హిస్టారికల్ నాలెడ్జ్ ఎందుకు అవసరము అంటే చారిత్రాత్మక సంస్కృతి, లేకపోతే భాషల జ్ఞానం, అన్య భాషల జ్ఞానము, మూడోది ఏంటండి పరిశోధన. ఈ మూడు ఉండడం కూడా మనకి చాలా అవసరమండి. ఇది మూడవ పాయింట్. నెక్స్ట్ నాలుగవ పాయింట్, బైబిల్లో వివిధ సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. మనకి బైబిల్లో ఎన్నో వివిధ సాహిత్య ప్రక్రియలు అనేవి ఉన్నాయండి. అయితే బైబిల్లో చరిత్ర, కవిత్వం, ప్రవచనం, ఉపమానాలు, పత్రికలు, ఇలాంటివన్నీ సాహిత్య ప్రక్రియలు అనేవి ఉన్నాయండి బైబిల్లో. అయితే
ప్రతి ప్రక్రియ దాని స్వభావానికి అనుగుణంగా వ్యాఖ్యానించాలి. అంటే బైబిల్లో ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ప్రవచనాలు ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి. అవి ఎలా మనం స్వభావానికి అనుగుణంగా మనం వాటిని వ్యాఖ్యానించడం అనేది జరగాలి. అయితే బైబిల్లో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాం ఏంటంటే, సాహిత్య ప్రక్రియలు అంటే ఏంటంటే ప్రవచనాలు, ఉపమానాలు, చరిత్ర, కవిత్వం, పత్రికలు, ఇలాంటి సాహిత్యాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయండి. వీటిని స్వభావానికి అనుగుణంగా వీటిని మనం వ్యాఖ్యానించాలి. తర్వాత 5వ పాయింట్, వ్యక్తిగత పక్షపాతం వ్యాఖ్యానానికి తప్పుదారి పట్టించవచ్చు. మనకి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి కదండి, వాక్యం చదివినప్పుడు మన సొంతంగా ఆలోచించుకోవడం, మన సొంతంగా వాటిని అర్థం చేసుకోవడం అనేవి ఉంటాయి. అయితే అలాంటి దాన్ని కూడా చెప్తున్నారండి. వ్యాఖ్యతకు స్వతంత్రంగా పరిశీలించే స్వేచ్ఛ అవసరమే, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాతం, తప్పు ఆలోచనలు వ్యాఖ్యానం వ్యక్తీకరించే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పరిశీలించడం అనేది ఎలా ఉండాలంటే, వ్యక్తిగత అభిప్రాయాలు అనేవి ఉండకూడదు. అంటే వ్యక్తిగత అభిప్రాయాలు అంటే పక్షపాతము, తప్పుడు ఆలోచనలు, వ్యాఖ్యాన్ని వ్యక్తీకరించే ఇలాంటివన్నీ ప్రమాదాలు ఉంటాయండి. కాబట్టి అందుకే వినయము, జాగ్రత్త, మూడోది ఏంటండి సంఘ విశ్వాస సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అవసరమండి. ఏమేమి అవసరమండి మళ్ళీ చెప్తున్నాను. వినయము, జాగ్రత్త, సంఘ విశ్వాస సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అవసరం. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్, లాస్ట్ పాయింట్ అండి. ఇవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానండి, 6 పాయింట్లు దేంట్లో అంటే నీడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకు అవసరం మనకి ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం మనకు అవసరమా అంటే ఖచ్చితంగా. ఎందుకు అవసరమా అంటే ఖచ్చితంగా బైబిల్ మనుషులు రాశారు కాబట్టి దాన్ని మనం అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. రెండవది, కొన్ని వచనాలు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని అధ్యయనం చేయాలనేది చాలా అవసరం. మూడోది, పరిశుద్ధాత్మ సహాయమే కాదు, హిస్టారికల్ నాలెడ్జ్ ఉండడం కూడా మనకు చాలా అవసరం. మరి 4వది, వివిధ సాహిత్య ప్రక్రియలు ఇందులో ఉన్నాయి. ఉపమానాలు, నెక్స్ట్ ఉపమానాలు, ప్రవచనాలు, సాహిత్య కవిత్వము, నెక్స్ట్ పత్రికలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సాహిత్య ప్రక్రియలు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వ్యాఖ్యానం అనేది మనకి అవసరమండి. నెక్స్ట్ 5వది, వ్యక్తిగత అంటే మన ఆలోచనలు ఇమిడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో మన వినయము, జాగ్రత్త, సంఘ విశ్వాస సాంప్రదాయాన్ని గౌరవించడం ఇలాంటివన్నీ కూడా మనకి కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే మన పక్షపాతము, తప్పుడు ఆలోచన, వ్యాఖ్యానం వ్యక్తిపరిచే ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ 6వది, బైబిల్ యొక్క అసలు ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి జాగ్రత్తగా సందర్భానుసారంగా అధ్యయనం చేయాలి. మనం బైబిల్లో అసలు అర్థం తెలుసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయాలి, మన సొంతంగా ఎప్పుడు మనము ఆలోచించకూడదట. అలాంటి ఒక పాయింట్ చెప్తున్నానండి. బైబిల్కు ఒక నిజమైన ఉద్దేశించిన అర్థం ఉందని మనం నమ్ముతాం. మనం ఖచ్చితంగా బైబిల్ చదువుతున్నప్పుడు అది ఎవరైతే రచయిత రాశాడో ఆ రచయిత ఉద్దేశం ఖచ్చితంగా దాని మీద ప్రభావము లేకపోతే ఆలోచనలు, అతని తలాంపు అనేది ఖచ్చితంగా వేరు ఉంటుందని ఖచ్చితంగా మనం నమ్ముతాం. అయితే ప్రతి వ్యక్తి తన స్వతంత్ర ఆలోచన, అనుభవాలు నేపథ్యంలో బైబిల్ను చదువుతాడు. అయితే బైబిల్ అనేది మనం ఎలా చదువుతామండి, మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మన ఆలోచనలో ఆలోచించుకుంటూ, ఓహో ఇది అలా జరిగింది ఇలా అంటే మన ఆలోచనలో, ఇక్కడ అనుభవాలు నేపథ్యంలో మనం బైబిల్ చదువుతూ ఉంటాం. కాబట్టి మన అభిప్రాయాలు బైబిల్పై రుద్దకుండా బైబిల్ని చెప్పదలుచుకున్న అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా మన బైబిల్ మీద మన అభిప్రాయాలు రుద్దకూడదండి. మన అభిప్రాయాలు, దేవుడు ఎలా చేశాడు అయితే నన్ను కూడా ఇలాగే చేయమని, అయితే దేవుడు ఇలా చెప్తున్నాడు అని మన అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలో బైబిల్ మీద ఎక్కువగా రుద్దకూడదట. ఎందుకు అంటే దాని అసలైన అర్థం దాని వెనకాల దాగి ఉంటుంది. ఆ రచయిత రాసిన ఏదైతే అర్థం ఉందో దాన్ని ఇమిడి ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుని దాన్ని వ్యాఖ్యానించే విధంగా ఉండాలని చెప్తున్నారండి. ఇక్కడతో 6 పాయింట్లు అయిపోయింది. ఫస్ట్, హెర్మన్యూటిక్స్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ ది హెర్మన్యూటిక్స్ దాని ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ అసలు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అసలు అవసరం ఏంటి, ఇంటర్ప్రిటేషన్ మనకి అవసరం ఏంటి అంటే ఈ 6 పాయింట్లు చెప్పాను కదండి. సో ఈ 6 పాయింట్లు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు భాష్య శాస్త్రము సిద్ధాంతము అంటే హెర్మన్యూటికల్ థియరీ. అసలు హెర్మన్యూటికల్ థియరీ గురించి నేర్చుకుందామండి ఇప్పుడు. దీన్నే తెలుగులో భాష్య శాస్త్రము సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. అయితే కొన్నిసార్లు విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఇవి 2 టైప్స్ కింద డివైడ్ చేశారండి ఈ థియరీని, హెర్మన్యూటికల్
థియరీని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ది ఏంటంటే జనరల్ హెర్మెన్యూటిక్స్, స్పెషల్ హెర్మెన్యూటిక్స్. అంటే సాధారణమైన హెర్మెన్యూటిక్స్, ప్రత్యేకమైన ప్రక్రియ హెర్మెన్యూటిక్స్ గురించి చెప్తున్నాను. అయితే దీంట్లో 3 పాయింట్స్, దీంట్లో 3 పాయింట్స్ మీరు రాసుకుంటే అర్థమవుతుందండి. ఫస్ట్ నేను సాధారణ హెర్మెన్యూటిక్స్ అంటే జనరల్ హెర్మెన్యూటిక్స్ గురించి చెప్తున్నాను. మొత్తం బైబిల్కు వర్తించే సాధారణ నియమాలు ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ స్పెషల్ హెర్మెన్యూటిక్స్లో ప్రత్యేక సాహిత్య ప్రక్రియలు చెప్పాను కదండి ఇందాక, ఇంటర్ప్రిటేషన్ దగ్గర బైబిల్ సాహిత్య ప్రక్రియలు ఉన్నాయని చెప్పాను కదండి, అది వస్తుంది ఇక్కడికి. ప్రత్యేక సాహిత్య ప్రక్రియలు వర్తించే ఇక్కడ నియమాలు ఇక్కడ వేరేగా ఉంటాయి, ఇక్కడ బైబిల్లో వర్తించే సాధారణ నియమాలు ఉంటాయి. రెండో పాయింట్ ఇక్కడ చారిత్రక, సాంస్కృతి, సందర్భ వ్యాకరణ, వేదాంత విశ్లేషణ. ఎందులో అండి? సాధారణ హెర్మెన్యూటిక్స్లో అంటే చరిత్ర, సంస్కృతి, సందర్భ, వ్యాకరణ, వేదాంత విశేషాలు, మొత్తం విశ్లేషణ, వేదాంత విశ్లేషణ, ఈ మొత్తం ఈ 5 పాయింట్లు ఇందులో ఇమిడి ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్ హెర్మెన్యూటిక్స్లో ఇందాక చెప్పాను కదండి, సాహిత్య ప్రక్రియలు అంటే ఏంటంటే ప్రవచనాలు, ఉపమానాలు, పత్రికలు, తర్వాత కవిత్వం, చరిత్ర కవిత్వం ఇలాంటివి. కాబట్టి ఉపమానాలు, రూపకాలు, ప్రతిరూపకాలు, ప్రవచనాలు, వ్యాఖ్యానం, ఇవన్నీ కూడా సాహిత్య ప్రక్రియల్లోకి వస్తాయండి. లాస్ట్ 3వ పాయింట్ జనరల్ సాధారణ హెర్మెన్యూటిక్స్లో చెప్తున్నానండి. అన్ని బైబిల్ పుస్తకాలకు వర్తిస్తుంది, కానీ ఇవి మనకి స్పెషల్ హెర్మెన్యూటిక్స్లో మాత్రం ప్రత్యేక భాగాలకు మాత్రమే వర్తిస్తుందండి. అదే ఈ మూడిటికి డిఫరెన్స్, ఈ రెండిటికి డిఫరెన్స్. అర్థమైందండి. నెక్స్ట్ దేర్ ఆర్ 3 పార్ట్స్ ఇన్ ద ఇంటర్ప్రిటేషన్లో 3 భాగాల కింద వాటిని డివైడ్ చేశారండి. ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే పరిశీలన. దీన్ని 3 విధాలుగా విభజించారండి. ఎక్స్కవేషన్, ఫౌండేషన్ అండ్ దీనికి ఐ అనేది కంపోజిషన్ చేశారండి. అంటే ఏదైతే మనం పరిశీలన చేస్తామో దాని మీద, ఫౌండేషన్ అంటే దాని మీద మనం నిలబడి, ఖచ్చితంగా మనం ఏదైతే చూస్తామో దాని మీద మనం నిలబడి ఉండాలి. నిలబడి దాన్నే ఐతో కంపోజిషన్ చేశారండి, దాని పరిశీలన. ఇంటర్ప్రిటేషన్ అంటే భాషానువాదం, ఇది ఎరాక్ట్, సూపర్ స్ట్రక్చర్, మైండ్, ఇది మైండ్తో ఎగ్జాంపుల్ చెప్పారండి. అంటే మనం ఏదైతే చదువుతామో దాని మీద మనం ఆనుకునుండి అది మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన హృదయంలో అది ఇమిడి ఉండాలి. దాన్ని ఇంటర్ప్రిటేషన్, భాషానువాదం అంటారు. నెక్స్ట్ 3వది అప్లికేషన్ అంటే అన్వయం అంటే ఎనాక్ట్ లివింగ్ హార్ట్. ఏదైతే మనం నేర్చుకున్నామో అది మనం అనువదించుకోవాలి మన జీవితంలో. అంటే లివింగ్, అనువదించుకోవాలి. అది మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో కలిగి ఉండేదాన్ని హార్ట్ అనే ఎగ్జాంపుల్ చెప్పారండి. అప్లికేషన్, అబ్జర్వేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్. ఈ మూడిటికి 3 విధాలుగా దీన్ని విభజించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అసలు ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానము, దాని లక్ష్యం ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందామండి. మీకు అర్థమైందండి? వాట్ ఈజ్ గోల్ అంటే ఏంటండి? లక్ష్యం అనేది సాధించాలనే కోరిక, లేకపోతే దాన్ని ఫలితాన్ని ఏమంటారంటే గోల్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్. ఇది మన ప్రయాసాల తుది పరిణామంగా కావాల్సినది. ఏంటి అంటే ఉదాహరణ, స్నేహపూర్వకమైన సంభాషణ ప్రారంభం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, హాయ్ హలో అన్నారు అనుకోండి, అదేంటి? అది స్నేహపూర్వకమైన సంభాషణ. అక్కడ క్వశ్చన్ లేదు, ఖండితమైన మాటలు లేవు, ఏమీ లేవు. జస్ట్ ఒక ఇంటరాక్షన్, లేకపోతే ఒక కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ. స్నేహపూర్వకమైన సంభాషణ. పదాలు చూడడానికి సులువుగా ఉన్నాయి కానీ వాటికి ఉద్దేశం అనేది ఉంటుంది ఖచ్చితంగా కదండి. ఇప్పుడు హాయ్ హలో అనేది ఏ విధంగా అయినా దానికి వేరే అర్థం ఉండొచ్చు, వేరే పదాలు ఉండొచ్చు, అక్కడ ఖచ్చితంగా ఒక ఉద్దేశం అనేది ఉండడం జరిగింది కదండి. అలాగే వ్యాఖ్యానం అనగా రచయిత చెప్పాలనుకున్న విషయాన్ని మరియు దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించడమే. వ్యాఖ్యానం అంటే ఏమీ లేదు, ఆ రచయిత అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన ఏ ఉద్దేశము చెప్పాలనుకుంటున్నాడు అనే దాన్నే గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. అయితే మీకు అర్థమవుతుందండి, నేను స్పీడ్ వెళ్ళిపోతున్నానా?
రాసుకోండి. ఇది ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను. స్నేహపూర్వకమైన ఆ కన్వర్జేషన్లో ఏదైతే ఒక ఉద్దేశం కలిగి ఉంటుందో, ఒక రచయిత ఒక గ్రంథం రాశాడంటే ఖచ్చితంగా ఆ గ్రంథం వెనకాల అతని ఉద్దేశము, లేకపోతే ఆ గ్రంథం వెనకాల ఇమిడి ఉన్న ఒక విషయం అనేది దాగి ఉంటుందని ద గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇక్కడ జేఎల్ ఆస్టిన్ అంటే స్పీచ్ ఆఫ్ యాక్ట్ థియరీలో లొకేటేషన్ అంటే మాట్లాడే విధానము, మాట్లాడే తీరు, పదప్రయోగము, వ్యక్తీకరణ విధానం, ఇవన్నిటిని గురించి చెప్పారనమాట. స్పీచ్ ఆఫ్ యాక్ట్ థియరీ ఎలా మాట్లాడే విధానము, మాట్లాడే ఆ థియరీ, వ్యక్తీకరణ ఎలా వ్యక్తీకరణ చేస్తున్నాము అనే దాన్ని గురించి ఒక థియరీ చెప్పారనమాట ఈ జేఎల్ ఆస్టిన్ అనే ఆయన. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పిన లేకపోతే రాసిన పదాల గురించి. కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, ఎలాంటి పదాన్ని ఎంచుకుని ఎలా వ్యక్తీకరిస్తున్నామో దాన్ని కూడా సూచిస్తుంది. మనం పదాలని ఇది ఎంచుకుని నేను మాట్లాడుతున్నాను అనే పదం కాదు, కానీ మనం ఎలా వ్యక్తీకరిస్తున్నామో దాన్ని కూడా ఇక్కడ ఏమైందండి సూచిస్తూ ఉంది. నెక్స్ట్ రెండవది మాట ద్వారా వ్యక్తపరిచే ఉద్దేశము. ఫస్ట్ ఏమో మాట్లాడే విధానము, దాన్ని వ్యక్తీకరించే విధానము, మాట తీరు, ఇదంతా కూడా పదప్రయోగము, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో మాట ద్వారా వ్యక్తపరిచే ఉద్దేశం. ఎలా మనం మాట ద్వారా వ్యక్తపరుస్తాము ఆ ఉద్దేశం గురించి చెప్పేదాన్నే ఎలోక్యుటేషన్ అంటారు. ILLOCUTION. ఈ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఒక హెచ్చరిక, ఆజ్ఞ, అయితే వాగ్దానం, నడిపింపు, బోధన, రచయిత చెప్పాల్సిన ఉద్దేశం. ఫస్ట్ది అయితే హలో హాయ్ ఫ్రెండ్స్ అనేది అది ఎలా ఉందండి, ఒక ఉద్దేశం వెనకాల దాగి ఉందని. ఇప్పుడు ఏదైతే ఉందో అది ఒక క్వశ్చన్ అనమాట, ఒక హెచ్చరిక. ఇప్పుడు నేను ఎవరినైనా ఇప్పుడు మీరు పెన్ తీసి కింద పడేయండి అని అన్నానంటే దాన్ని ఏంటి, నేను అక్కడ ఖచ్చితంగా అక్కడ ఒక క్వశ్చన్ టైప్ నేను ఏం చేశాను మీ అందరికీ అది వేసినప్పుడు మీరు అందరూ ఆలోచిస్తారు, ఏంటి పెన్ను తీసి కింద ఎందుకు పడేయమంది అని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన కలిగించేది, లేకపోతే అలాంటి ఒక హెచ్చరిక క్వశ్చన్, లేకపోతే అలాంటి ఒక ఆజ్ఞ, అలాంటి ఒక వాగ్దానం, ఇలాంటి వాటిని మాట ద్వారా వ్యక్తపరిచే ఉద్దేశం అని పిలుస్తారు. అయితే మూడవది పాఠకుడి ఆశించే ప్రధాన లేకపోతే కలిగిన స్పందన. పాఠకుడు అంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని పాఠకుడు అని పిలుస్తారు. వీరు ఆశించే ప్రధాన స్పందన ఏంటి అంటే రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎగ్జాంపుల్ ఇంపాక్టేషన్ ఆన్ ద ఆడియన్స్. వారు ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ అంటే సమాధానం కొరకు వారు ఏం చేస్తారో ఎదురు చూస్తుంటారు, అంటే స్పందన కలిగి ఉంటారనమాట. అయితే కామన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొంతమంది ఒక వాక్యాన్ని చాలా అర్థాలు ఉంటాయని, లేకపోతే కొత్త అర్థాలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. ఇప్పుడు వాక్యం చెబుతూ ఉండగా దాని అర్థం అదే కాదు, ఇంకా చాలా అర్థాలు ఉంటాయి, మనకి ఇంకా బాగా అర్థం అవుతే బాగా చదువుతూ ఉండాలి వాక్యం అని చెప్తూ ఉంటారు. అయితే కానీ మనం జాగ్రత్తగా అడగవలసింది రచయిత అసలుగా ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా వాక్యం ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఈమిడో లేకపోతే వాళ్ళ సందర్భానుసారంగా చెప్పచ్చు. అయితే ఎలా చెప్పినా మనం ఏది గ్రహించాలంటే రచయిత అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ గ్రంథం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆలోచన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు. అలాంటి కామన్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఖచ్చితంగా మనకి అందరికీ కూడా వస్తూ ఉంటాయి. అయితే నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. బైబిల్ వచనానికి ఒక అర్థమా లేక అనేక అర్థాలు ఉన్నాయా? బైబిల్లో చాలా వచనాలు ఉంటే దాన్ని ఒకే అర్థంలో అనుకుంటాం, కానీ ఒక అర్థమా లేకపోతే ఇంకా అర్థాలు ఉంటాయా అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందామండి. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ప్రభావితకరమైన ప్రశ్న. ఎందుకంటే ఒక వచనానికి ఒకే ఒక స్థిరమైన అర్థం ఉంటుందా లేక అనేక అర్థాలు ఉంటాయా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. మనం వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా బోధిస్తున్నాం అనేది ఈ ప్రశ్న పైన ఆధారపడి ఉంటుంది. అసలు మనం వాక్యం ఎలా వింటున్నాం, దాన్ని మనం ఎలా బోధిస్తాం అనే ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే రచయిత ఉద్దేశం ఏంటంటే ఆథరికల్ ఇంటెంట్. రచయిత ఉద్దేశం ఏంటంటే జూనియర్ మౌంట్స్ ప్రతిపాదించారు. ముఖ్య ఉద్దేశాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఆ రచయిత ఉద్దేశాలు ఏంటి? ఈడి హర్చ్ అనే ఈ విధానాన్ని తీసుకొచ్చి
ఆథరికల్ ఇంటెంట్ రచయిత ఉద్దేశం జేఆర్ మౌంట్స్ ప్రతిపాదించారు. దాని ముఖ్య ఉద్దేశాల గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఒక సరైన అర్థం చెప్తాను. వాక్యానికి ఒకే ఒక సరైన అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం బైబిల్లో ఒక వాక్యం చదివానుకో దానికి ఒకే ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. అది మూల రచయిత ఉద్దేశించినదే. అది ఎవరైతే రచించారో ఆ గ్రంథాన్ని, లేకపోతే అది ఎవరైతే వారి సొంత చేతులతో రాశారు, వారి ఆలోచన, వారి ఉద్దేశాలతో రాశారు, అతని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా దానికి ఒకే ఒక సరైన అర్థం అనేది ఉంటుంది. అయితే రచయిత నిర్ణయిస్తాడు. వాక్యం యొక్క అర్థానికి రచయిత ఉద్దేశం నిర్ణయిస్తుంది, కానీ చదివే పాఠకుడి సొంత వ్యాఖ్యానం కాదు. ఎవరైతే చదువుతున్నారో వాక్యం వారి సొంత వ్యాఖ్యల మీద అనేది ఆధారపడదు, కానీ ఎవరైతే రచయిత రాశాడో ఆ రచయిత ఉద్దేశం మీద మాత్రమే ఆ వాక్య అర్థం అనేది నిర్ణయిస్తుందని ఇక్కడ రచయిత ఇక్కడ చెప్తున్నాడు. అంటే రచయిత ఏదైతే రాస్తాడో అతని ఉద్దేశం మీద మాత్రమే అది ఆధారపడి ఉంటుందట. కాబట్టి గ్రహించడం, రచయిత ఉద్దేశించిన అసలు అర్థాన్ని కనుగొనడమే. అసలు రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో దాన్ని మనం కనుగొని నిజమైన వ్యాఖ్యాన పద్ధతిలో చెప్పాలన్నమాట. అర్థాన్ని కనుగొనడం, అర్థాన్ని సృష్టించలేదు, కేవలం దాన్ని కనుగొంటారు. అర్థం అంటే ఏదైనా ఒక పదానికి అర్థం సృష్టించకూడదు అనమాట. దానికి ఒక ఖచ్చితంగా దానికి ఒక సమాధానం అనేది ఉంటుంది అనమాట. ఇది నిజమైన వ్యాఖ్యానం. అంటే రచయిత ఉద్దేశించిన మనం చాలా వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం. అయితే ఏది నిజమైన వ్యాఖ్యానం అంటే రచయిత ఉద్దేశించిన భావాన్ని మాత్రమే గ్రహించడం నిజమైన వ్యాఖ్యానం పద్ధతి అని అంటున్నారు. వాక్యం యొక్క అర్థం అనేది వాక్య రచయిత ఉద్దేశాన్ని ఆధారంగా నిర్ధారించాలి. ఎవరైతే ఆ వాక్యము రచించారో, లేకపోతే ఆ గ్రంథం ఎవరైతే రచించారో, లేకపోతే ఆ గ్రంథం ఎవరి ద్వారా రాయబడిందో వారి మీద ఆధారపడి ఉంటుంది. అది దాని అర్థమైనా సరే, వారి ఉద్దేశమైనా సరే, దాన్ని బట్టి మనం వ్యాఖ్యానించాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాకా అర్థమైందండి నేను చెప్పింది. ఇక్కడ వరకు బైబిల్ వచనాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి, మనం అందులో ఎన్ని అర్థాలు ఉంటాయి, ఒక అర్థం ఉంటుందా, ఒక వాక్యానికి అనేక అర్థాలు ఉంటాయా అనేది కూడా ఇప్పుడు చెప్పాను కదండి. ఎప్పుడైనా సరే ఒక అర్థమే ఉంటుందా, ఒక అర్థం కూడా అది రచయిత ఉద్దేశం మీద నిర్ణయింపబడి ఉంటుంది. తర్వాత రచయిత దాన్ని నిర్ణయిస్తాడు ఆయన ఉద్దేశాన్ని. కాబట్టి మనం ఎవరైనా వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆ రచయిత ఉద్దేశం ఏంటి, దాని అతని భావం ఏంటి, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి అనే దాని మీద మనం ఏం చేయాలండి, మనం కనుగొనాలి. నెక్స్ట్ ఆథరికల్ ఇంటెంట్ అంటే రచయిత ఉద్దేశం యొక్క ప్రాముఖ్యత. ఒకే అర్థం అనేక అన్వయాలు అంటే సందర్భాన్ని బట్టి మార్చుకునే వీలున్నది. ఇప్పుడు రచయితే నిర్ణయిస్తాడు అన్నాం కదా, ఇక్కడ రచయిత ఉద్దేశం యొక్క ప్రాముఖ్యత, ఆయన ఉద్దేశం కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అతని ప్రాముఖ్యతను బట్టి ఉంటాయట. అది ఎలా అంటే సందర్భాన్ని బట్టి కూడా ఆ ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందట, మార్చుకునే వీలుంది. ఇది రచయిత యొక్క అసలు ఉద్దేశాన్ని గౌరవిస్తుంది. ఇది లేఖనాల యొక్క అధికారాన్ని కాపాడుతుంది. తరువాత ఇది వాక్యాన్ని నమ్మకంగా జీవితాన్ని అన్వయించుకోవడం ప్రోత్సహిస్తుంది అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఆ రచయిత యొక్క సందర్భం, అతని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుడైన పౌలు రోమియోలకు ఒక పత్రిక రాశాడండి. ఆయన మనసులో ఒక నిర్దిష్టమైన సందేశం మరియు ఈ యొక్క దైవశాస్త్రం ఉన్నాయన్నమాట. ఆ అర్థాన్ని వెలికి తీయడమే మన పని. ఇప్పుడు రోమియోల పత్రిక మనం చదివినట్లయితే పౌలు గారు రాశారు కదండి. అయితే అతను ఒక సందేశం, ఒక ఉద్దేశంతో రాశాడు. ఆ రోమ పత్రిక మనం చదివినట్లయితే దాన్ని అర్థాన్ని మనం వెనక తీయడం అనే దాన్నే ఒక నిజమైన బిబ్లికల్ అంటే ఒక నిజమైన వ్యాఖ్యానం అని మనం చెప్పవచ్చు అన్నమాట. అయితే రెండవది రీడర్ రెస్పాన్స్ అప్రోచ్ మల్టిపుల్ మీనింగ్స్. అయితే వీరి దృక్కోణంలో జాక్వెట్స్, రొనాల్డ్ బార్థీస్, స్టెయిన్లెస్ ఫిష్ అర్థం అనేది చదువువారి ద్వారా, పాఠకుడు అంటే చదువువారి ద్వారా సృష్టింపబడుతుందా, రచయిత ద్వారా కాదు. ఒక వాక్యం యొక్క అర్థం అనేది చదువువారి యొక్క సందర్భము, గ్రహింపు మరియు స్పందన ద్వారా నిర్ణయింపబడుతుంది.
ఇప్పుడు ఒక వాక్యం మనం అర్థం అనేది ఎవరైతే చదువుతున్నారో వారి సందర్భం మీద, వారు ఏ సందర్భంలో చదువుతున్నారు, వారు ఎలా గ్రహించారు, మరియు వారి స్పందన అనేది ఎలా ఉందనేది వారి మీద నిర్ణయింపబడి ఉంటుంది. ఎవరైతే చదివేవారు ఉన్నారో అలా వాక్యం చదివేవారు రీడర్. అయితే ఒక వాక్యాన్ని అనేక సాధారణమైన అర్థాలు ఉండవచ్చు. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలనంటే దానికి చాలా అర్థాలు, అంటే చాలా సాధారణమైన అర్థాలు ఉండవచ్చు. వ్యాఖ్యానం అనేది వ్యతిరేకంగా మారడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన అర్థాన్ని కనుగొంటారు. మనం ఎవరైతే చదివేవారు ఉన్నారో వారు ఎలా చదువుతారండి, వారు ఉన్న ఆలోచన, వారి స్పందన, వారి గ్రహింపు, వారు ఆలోచనలు, వారి సందర్భాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వారు చెప్పే వారు దానికి తోచిన అర్థాన్ని కనుగొంటారు. వారు వ్యక్తిగతంగా దాని వ్యాఖ్యానం అనేది చేస్తారు. అది రీడర్ మల్టిపుల్ మీనింగ్స్ రీడర్ అప్రోచ్. అయితే నెక్స్ట్ రోబర్ట్ మోర్గన్స్ ప్రెస్పెక్టివ్ అండ్ ద డేంజర్ ఆఫ్ ది క్రియేటివిటీ. వ్యాఖ్యానం అనేది వీటి ద్వారా నడిపింపబడాలని మోర్గన్ అంగీకరించారు. గందరగోళాన్ని నివారించడానికి చరిత్ర, వాక్య మరియు హేయబద్ధమైన నియంత్రణ ఉండాలి. అయినప్పటికీ వాక్య హార్మోనిటికల్ క్రియేటివిటీ కూడా ప్రోత్సహిస్తూ ఇలా సూచిస్తుంది. దైవశాస్త్ర జీవశక్తికి థియోలాజికల్ విటిలిటీ, కొత్త వ్యాఖ్యానాలు చాలా అవసరం. కొత్తగా చదివి అర్థం చేసుకునే లేఖనాలు పాతబడిపోయి తమ ప్రభావాన్ని కోల్పోతాయి. అయితే మనం ఏదైతే ఇక్కడ ఒక ఆయన ఏం చెప్పారంటే, మోర్గన్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే, రకరకాలుగా చెప్పడం వల్ల గందరగోళం ఇలాంటివన్నీ వస్తాయి. అయినప్పటికీ హెర్మన్యూటికల్ క్రియేటివిటీ అనేది ప్రోత్సహించవచ్చు అని ఆయన చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే, మనం కొత్తగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఆ పాతబడిపోయిన ఏవైతే ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా కోల్పోతుందని చెప్తున్నారు ఈ మోర్గన్స్ అనే ఆయన. అయితే రైజెస్ ఏ వార్నింగ్, ఒక హెచ్చరికను తెలియజేస్తుంది. ఏంటి అంటే, కొత్త అర్థాలను వెతకడం వల్ల బైబిల్ వాక్యాలపై ఆధునిక లేదా బాహ్య ఆలోచనలు బలవంతంగా రుద్దే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించి చదివే వాక్యానికి ఏదైనా కొత్తగా యాడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే అక్కడ బలవంతంగా వాక్యం మీద మన ఆలోచనలు రుద్దినట్టుగా ప్రమాదం అనేది ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక కొత్త అర్థాన్ని బయలుపరిచినా అది రచయిత యొక్క అసలు దృక్కోణంలో మాత్రమే ముడిపడి ఉండాలి, దానికి వెలుపల ఉండకూడదు. ఇప్పుడు ఒక గ్రంథం గురించి చదువుతున్నాం మనం, అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనం చెప్పమన్నాడు అనుకోండి, ఆ గ్రంథం ఎవరు రాశారో, ఏ రచయిత ఏ విధంగా రాశాడో మనం చెప్పే విధానం కూడా దానికి ఖచ్చితంగా ముడిపడి ఉండాలి. మా రచయిత రాసే ఉద్దేశానికి మనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొంది ఆ అర్థాన్ని చెప్పేటప్పుడు ఈ అర్థం రచయిత రాసే ఆ ఉద్దేశం రెండింటికి కూడా ముడిపడి ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ వివరిస్తున్నారు. ఎగ్జాంపుల్, యేసు చెప్పిన ఉపమానాలు. ఉదాహరణ ఏంటి? యేసు చెప్పిన ఉపమానాలు. నెక్స్ట్ పాఠక ఆధారిత దృక్కోణం కొనసాగింపు. బైబిల్ యొక్క అధికారాన్ని కోల్పోవడం అంటే మన కేంద్రిక దైవశాస్త్రం సిద్ధాంతపరంగా మరియు ఆచరణ పదంగా గందరగోళం ఏర్పాటు. ఇప్పుడు ఎవరైతే చదువుతారో వారు కొనసాగింపు ఎలా ఉంటుందో అంటే, బైబిల్ యొక్క అధికారాన్ని వాళ్ళు ఏమైపోతున్నారు, చదివేవారు దాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే వారి ఆచరణ పదంగా గందరగోళంగా పెట్టినట్టే. ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు ఉపమానం, అది లూకా సువార్త 15. అంటే పశ్చాత్తాపం, కుటుంబ సమాధానం, ఈ రెండిటి ఉపమానంలో ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ వ్యూస్. రచయిత ఆధార దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఇతిహాసాన్ని, థియాలజీని గౌరవిస్తుంది. అయితే పాఠకుని ఆధారిత దృష్టికోణం అనేది సృజనాత్మకను ప్రోత్సహిస్తుంది కానీ అపార్థాలకు తావితీస్తుంది.
ఎప్పుడు కూడా రచయిత ఉద్దేశాన్ని మనం ఆధారపడి చెప్పినట్లయితే అది వేరేగా ఉంటుంది, కానీ మనం మనం వచ్చినట్లు చెప్తే ఖచ్చితంగా అక్కడ మన ఉద్దేశాలు, మన భావాలు అక్కడ యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ అపార్థాలకి దారి తీస్తుందని ఇక్కడ వివరిస్తున్నారు. అయితే అద్దం వర్సెస్ అన్వయం. అద్దం అంటే ఏంటంటే మీనింగ్. ఒక రచయిత చెప్పినది ఒకటే ఉంటుంది, అది మీనింగ్. మరి అప్లికేషన్ అన్వయం అంటే పరిస్థితి, కాలం ఆధారంగా మారుతుంది. అంటే వాక్యము పరిస్థితిని బట్టి, లేకపోతే దాని కాలమును బట్టి, లేకపోతే సందర్భాన్ని బట్టి వివరిస్తారు. కానీ ఖచ్చితంగా దాని మీనింగ్ అనేది ఆ రచయిత ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ వివరిస్తున్నారు. అది ఒకటి ఏంటంటే నిన్ను వలెను పొరుగువారిని ప్రేమించవలెను అనేది ఉంది. అయితే ఈ వాక్యం ఉంది కదా, దేవుడు ఇలా చెప్పాడు కదా, అయితే సాతాను కూడా ప్రేమించాలా? నిన్ను వలె నీ పొరుగువారిని అన్నాడు, మరి సాతాను కూడా ప్రేమించాలా అనే అర్థంలోకి అలా మనం తీసుకున్నట్లయితే, అంటే పరిస్థితికి అనుకూలంగా మనం మార్చుకోవాలంటే ఏ విధంగా వాక్యాన్నైనా మనం మార్చుకుని మాట్లాడతారు. కానీ ఇక్కడ రచయిత ఉద్దేశం, లేకపోతే ఇది నిన్ను వలని పొరుగుని ప్రేమించాలని ఈ రచయిత ఎవరైతే రాశారో ఈయన ఖచ్చితంగా ఉద్దేశం వేరేగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ అది. మనం ప్రధానంగా ప్రశ్న ఏమిటంటే, బైబిల్ను సరైనగా అర్థం చేసుకోవడంలో సరైన మార్గం ఇమిడి రచయిత ఉద్దేశించిన అర్థాన్ని మాత్రమే పరిగణించాలి. అర్థాన్ని మాత్రమే ఏం చేయాలి, మనం పరిగణించాలా? అనేక అర్థాలు అనుమతించాలి. అయితే అవర్ పొజిషన్ బైబిల్ వ్యాఖ్యానంలో లక్ష్యం ఎలా ఉండాలి? బైబిల్ వాక్యం ఆనాటి అసలైన స్తోత్రాలకు లేదా చదువరులకు నిజంగా ఏమి అర్థం ఇచ్చిందో కనుగొనడం. అయితే నిజంగా మనం బైబిల్ వ్యాఖ్యానం ఎలా ఉండాలంటే దాన్ని అర్థం చేసుకునే విధంగా నిజంగా దాని అర్థం ఏంటో కనుగొనాలి. మన స్వంత ఆలోచనలు లేదా మారుతున్న సాంస్కృత దృక్పథాలను వాక్యంపై బలవంతంగా రుద్దకూడదు. మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత తలంపులు కానీ, లేకపోతే మనం చదివే సందర్భాన్ని దాని మీద రుద్దడం అనేది జరగకూడదు. బైబిల్ యొక్క అధికారాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి. బిబ్లికల్ అథారిటీ, మనం ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలట, అంగీకరించాలి. అయితే పాఠ్యపుస్తక రచయితలు ఇలా అంటున్నారు: బైబిల్ వాక్యాలపై ఆధునిక మరియు నిరంతరము మారే అర్థాలను రుద్దడం కంటే ఆ వాక్యాలు అసలు అర్థాన్ని అలాగే నిలుపుకోవడం ద్వారా మన సాంప్రదాయబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. అయితే బైబిల్లో ఎక్కడో తెచ్చి అర్థాలు కలపడం కంటే అసలు దాని అర్థం ఏంటన్నది అలాగే మనం నిలిపి దాని అర్థాన్ని అలాగే మనం వివరిస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనం సాంప్రదాయకంగా దాన్ని ఉండడానికి ప్రయత్నిస్తున్నామని ఇక్కడ రచయిత చెప్తున్నారు. అయితే వ్యాఖ్యానం యొక్క లక్ష్యం అయితే రచయిత కేంద్రిత వాక్య అర్థమయ్యే సవాళ్ళు. అథారిటీ ఇంటెన్షన్ ఈజ్ కంట్రోల్. రచయిత ఉద్దేశమే కేంద్రయించుదుము. బైబిల్ వ్యాఖ్యానం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే మూల రచయిత దేనిని తెలియజేయాలని ఉద్దేశించారో దానిని కనుగొనడం. అసలు బైబిల్ వ్యాఖ్యానం యొక్క మెయిన్ లక్షణం ఏంటి అంటే, ఏదైతే రచయిత చెప్పాలనుకుంటున్నాడో, అయితే ఏదైతే ఎవరైతే పౌలు గారు ఇప్పుడు రోమపత్రిక రాశారు దాని అర్థం అతను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఏ విధంగా రాశాడు, నిజమైన దాని అర్థాన్ని కనుగొనడమే బైబిల్ వాక్య లక్షణం అని, వ్యాఖ్యాన లక్షణం అని చెప్తున్నారు. అర్థం అనేది చదువువారుల అంటే ఎవరైతే చదువుతున్నారో వారి చేత సృష్టింపబడదు, కానీ రచయిత ద్వారా వాక్యంలో ఎన్కోడ్ చేయబడింది. అంటే ఎవరైతే రచయిత రాశారో వారి ద్వారా అక్కడ ఏమైందంటే ఉద్దేశం అనేది ఏర్పడింది, కానీ ఎవరైతే చదువుతున్నారో వారి ఉద్దేశాల మీద మాత్రం ఆధారపడలేదని ఇక్కడ వివరిస్తున్నారు. కాబట్టి బైబిల్ అనేది ఎవరైతే చదువుతున్నారో వారి యొక్క ఆలోచన లేదా భావాలు ప్రతిబింబించే అర్థం కాకూడదు, కానీ దేవుని ద్వారా ప్రేరణ పొందిన రచయితలు ఉద్దేశించిన అర్థాన్ని చూపించే ఒక కిటికీలా ఉండాలి. అంటే ఏ రచయిత అయితే ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాడో లేకపోతే దాన్ని రాశాడో
ఆయన ఉద్దేశాన్నే మనం ముందర పెట్టి మనం వ్యాఖ్యానం చేయాలి కానీ మన ఆలోచనలు, మన సాంస్కృతిక పద్ధతులు, అయితే మన సందర్భాలు, లేకపోతే మన చారిత్రాత్మక దాన్ని యాడ్ చేసి మనం వ్యాఖ్యానం అనేది చేయకూడదు. దాని అసలు ఉద్దేశం, లేకపోతే ఆ రచయిత అసలు ఉద్దేశం అనేది వ్యాఖ్యానం చేయాలని రచయితలు చెప్పడం జరిగింది. నెక్స్ట్, హిస్టారికల్ కంటెంట్ మ్యాటర్స్. చారిత్రాత్మక సందర్భ కీలకం. అసలైన అర్థం అనేది వాక్యం రాయబడినప్పుడు చారిత్రక సాంస్కృతిక నేపథ్యం ముడిపడి ఉంటుంది. అసలు మనం దాని అర్థం ఏంటి అనేది చదివినప్పుడు దాంట్లో ఉన్న చారిత్రాత్మక, దాని సాంస్కృతంలో, లేకపోతే దాని నేపథ్యంలోనే ముడిపడి ఉంటుందట దాని అర్థం. వ్యాఖ్యతలు ఆనాటి అసలైన సూత్రాలను నేటి పరిస్థితులు తప్పనిసరిగా పరిగణనలో తీసుకుని ఒక ఉద్దేశింపబడిన అర్థం, సింగిల్ అటెండెడ్ మీనింగ్. రచయితలు వివిధ రకాల సాహిత్య రూపాలను ఉపయోగిస్తూ కానీ వారు ఒకే ఒక ప్రధాన సందేశాన్ని అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న విధానాలు, ఇప్పుడున్న సందర్భాలు బట్టి మనం యాడ్ చేసి చెప్తున్నాం కానీ అసలు నిజంగా రచయిత ఉద్దేశం అనేది మనం ప్రధాన సందేశంగా తీసుకుని ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆ ఉద్దేశాన్ని మనం అర్థమయ్యేటట్టు వ్యాఖ్యానం చేయాలని ఇక్కడ చెప్తున్నారు. బలమైన వ్యాఖ్య ఆధారాలు లేకుండా రెండు అర్థాలు లేదా దాగి ఉన్న రహస్య అర్థాలు ఉన్నాయని ఊహించుకోకూడదు. బలమైన ఏదైనా వాక్యాలు ఆధారాలు లేకుండా మనం ఉన్నాయని ఊహించుకోకూడదట. రహస్య అర్థాలు ఉన్నాయని, అది అతని రచయిత నిర్ణయించిన ఆ వాక్యం మీద ఆధారపడి ఉంటుందట. నెక్స్ట్, లాస్ట్ చెప్తున్నానండి, వార్నింగ్ అగైనెస్ట్ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఎవరైతే చదువుతున్నారో తమ స్వంత ఆధునిక లేదా వ్యక్తిగత అర్థాలను వాక్యముపై రుద్దకూడదు. వాక్యం లేదా చారిత్రక ఆధారం లేని వ్యక్తిగత వ్యాఖ్యానాలు తప్పుద్రోవ పెట్టవచ్చు. ఎవరైతే చదువుతున్నారో వారి సొంతంగా వారి స్వంత ఆలోచనలతో వ్యక్తిగత అర్థాలను తీసుకోకూడదని, ఇక్కడ వాటి మీద బైబిల్ మీద రుద్దకూడదని చెప్తున్నారు. రెండోది, అసలు వాక్యం చరిత్ర గురించి అంటే హిస్టారికల్ నాలెడ్జ్ అనేది లేకుండా కూడా వ్యాఖ్యానం అనేది చేయకూడదు. ద గోల్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్, ఆథర్ సెంట్రల్ టెక్స్చువల్ మీనింగ్, పాలివాలెన్స్ రిక్వైర్స్ ఆర్ అంటే బహుళీధికత జాగ్రత్తల్లో చూడాలట. పాలివాలెన్స్ రిక్వైర్స్ అంటే గ్రంథాలు కొన్నిసార్లు బహుళ అర్థాలను కలిగి ఉండవచ్చు. వ్యాఖ్యానం రచయిత ఉద్దేశం పైన ఆధారపడి ఉంటుంది. మనం చాలా తెలుగులో మనం చూసినట్లయితే ఒక అర్థానికి చాలా అర్థాలు ఉండడం అనేది జరుగుతాయి. ఎన్ని అర్థాలు ఉన్నా ఖచ్చితంగా అక్కడ ఎవరైతే రచయిత ఉద్దేశం ఉందో అతని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ ద గోల్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్లో చెప్తున్నారు. నెక్స్ట్, స్పీచ్ యాక్ట్ ధైర్య రచయిత ఉద్దేశాన్ని బలపరుస్తుంది. అయితే అర్థం కేవలం పదాల్లో మాత్రమే ఉండదు. ఇక్కడ రచయితలు ఏం చెప్తున్నారంటే అర్థం కేవలం పదాల్లో మాత్రమే ఉండదు, పాఠకుడి భావనలపై ఇది ఆధారపడదు. ఎవరైతే చదువుతున్నారో వారు భావాల మీద కూడా ఆధారపడదట. అర్థం రచయిత ఉద్దేశంలోనే ఉంటుంది. అర్థమైందండి? అర్థం అనేది ఏదైతే మనం గ్రంథం చదువుతున్నామో, ఏదైతే పుస్తకం మనం చదువుతున్నామో అది రాసిన రచయిత ఉద్దేశం మీద ఆధారపడుతుంది. కానీ అది ఎవరో చదువుతున్నారు వారి ఆలోచనల మీద కానీ దాన్ని ఎవరో వ్యాఖ్యానం చేస్తున్నారు వారి ఉద్దేశాల మీద ఆధారపడి ఉండదని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. హెర్మెన్యూటిక్స్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, ఆ ఇంటర్ప్రిటేషన్ అసలు అవసరం ఏంటి, ఆ ఇంటర్ప్రిటేషన్ ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు, తర్వాత రచయితలు ఏం చెప్పారు, కొంతమంది రచయితలు, ఇవన్నీ మనకు అర్థమైనాయండి. ఇది ఏం కాదు, టోటల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే హెర్మెన్యూటిక్స్ అంటే వ్యాఖ్యానం చేస్తున్నామో అది రచయిత ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది కానీ మన సొంత ఆలోచనలు వాటి మీద రుద్దకూడదు. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయము ఒక్కటే కాదు, మనకి హిస్టారికల్ నాలెడ్జ్ అంటే చారిత్రాత్మక దాని గురించి మనకి అవగాహన ఉన్నప్పుడు వ్యాఖ్యానం చేస్తేనే మనం వ్యాఖ్యానం సరిగ్గా దాని రచయిత ఉద్దేశాన్ని మనం వ్యాఖ్యానం చేయగలుగుతాం ప్రజలకు. అది మనం ఏ నాలెడ్జ్ ఏమీ తెలుసుకోకుండా
ఎలా పడితే అలా మన ఉద్దేశాలు, మన భావాలు ఈ కాలానికి అనుగుణంగా, ఈ సందర్భాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యాఖ్యానం చేయకూడదని ఇక్కడ మనకి హెర్మన్యూటిక్స్లో అర్థమవుతుంది కదండి. మీ అందరికీ అర్థమైందా మరి ఇప్పటి వరకు చెప్పినవి అన్నీ? మరి నెక్స్ట్ రేపు ఇంకొక టాపిక్తో మీ మధ్యకు వస్తానండి. మరి అందరూ కూడా రాసుకున్నారా? ఒకవేళ మీకు ఎవరికైనా రాసుకోకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మరి నేను కూడా నాకు వస్తే కనుక ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరి దేవుడు నడిపించిన దేవాది దేవునికి వందనాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్.